రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఆస్వాదించారు. నిజం చెప్తున్నాం సార్, కమ్మాడు అంటే కష్టపడేవాడు, కమ్మాడు ఉంటే కసితో బతికేవాడు, కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళు ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. ఎందుకంటే నేనే చెప్తున్నా, 1973 సంవత్సరంలో తినటానికి ఇబ్బంది పడి మేము గుంటూరు జిల్లా నుంచి చిన్న సంవత్సరం పిల్లాన్ని చంకనేసుకొని చిన్న పిల్లల్ని నేర్చుకొని బతకటానికి కర్ణాటక వలస వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. ఈరోజు ఈ స్థాయికి అంటే మాకు బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడికి మోసం చేయటం రాదు, అన్యాయం చేయటం రాదు. కమ్మవాడికి వచ్చింది కష్టపడటం నేర్పిన విద్య కమ్మ జాతిలో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటా. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డా పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు, బోర్లో పడ్డా పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు. మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10 మంది పిల్లల్ని మీరు కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈరోజు కాదు, అమెరికాలో తానా ఉత్సవాలు నేను చూశాను. అమెరికాలో భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. అందుకని మీ అందరికీ చెప్తున్నా, దయచేసి పెద్ద కంపెనీలు పెట్టారు, పెద్ద చేశారు, లేని కమ్మ పిల్లల్ని ఆదుకోండి, కమ్మ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కమ్మ వాళ్ళ అభ్యుదయకి సహకరించండి. ప్రతి ఒక్కళ్ళు మన కమ్మ కులాన్ని పైకి తీసుకురావడం సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేజీఎఫ్ సంస్థ నిర్వాహకులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రం రావణ కష్టంలా అట్టుడుకుతుంటే వినుకొండ ధర్మవరం నడి రోడ్డు మీద హత్యాచారాలు జరుగుతుంటే కమ్మ సమారాధన అని కమ్మ వెలుగులు జిలుగులు అని చెప్పి ఒక థర్డ్ క్లాస్ తెలంగాణ సిటిజన్ ఆయన బండ్ల గణేష్ ఒక బ్రోకర్ గాడు మాట్లాడిన మాటలు నిజంగా అంటే నేను ఒక క్యాస్ట్ గురించి కానీ ఒక కమ్మాల ఆలోచనల గురించి కానీ లేకంటే ఎవరి గురించి మాట్లాడేది, నేను మాట్లాడే మాటలు అందరి కమ్మ వాళ్ళకు చెందవు, కానీ కొందరి ఇట్లాంటి వాళ్ళ వల్లనే. అంటే ప్రతిరోజు నన్ను గమనించము అని ఎక్సైడ్ బాక్స్ పెట్టుకొని తిరిగి వ్యక్తిత్వం లేని సమాజంలో ఎవరైనా సరే, వాడు ఏ క్యాస్ట్ అయినా సరే, రెడ్డి కానీ కమ్మ కానీ బలిజి కానీ ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తులు కుల సంఘాలను ప్రోత్సహిస్తూ కంపును చల్లుతూ బతుకుతున్న కుళ్ళిపోయిన వెధవల గురించి మాట్లాడని చెప్తున్నాను. వీడేదో కమ్మవారి నుంచి మాట్లాడుతూ సూర్యునితో పోట్లాడతారంట, బోరు బావిలో పడినా వస్తారంట, అమెరికా ప్రెసిడెంట్ అవుతారంట. ఏందిరా అమ్మ ఇది, ఏంట్రా బాబ్జీ మాకి కర్మ అని అమ్మ బండ్ల గణేష్, బ్లేడి గణేష్, ఈశ్వర పరమేశ్వర బ్లేడేశ్వర, ఎందిరా బాబ్జీ